హలో. ఎవరండి? నమస్తే అండి, రావు గారండి. ఓకే, చెప్పండి. సార్, నేను బ్రదర్ జోషి గారి ఛానల్లో మీ సాక్ష్యం అంటూ ఒక వీడియో అయ్యా, చూసాను. మీకు వినపడుతుందండి నేను మాట్లాడేది? వినపడుతుంది, చెప్పండి. సార్, బ్రదర్ జోషి ఛానల్లో మీ ఆడియో అది మీది, మీ సాక్ష్యం అని చెప్పి విన్నానండి నేను. అయ్యా, చెప్పండి. అయ్యా, బ్రదర్ జోషి ఛానల్లో మీ సాక్ష్యం అని ఒక వీడియో చూసానండి. అంటే నేను కొంత వీడియో చూసాను. సో చూసిన వీడియోలోనే నేను చాలా డౌట్స్ వచ్చాయి. నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు రాజేష్ అండి. హలో సార్, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు రాజేష్. చెప్పండి. అప్పుడు మీరు ఎక్కడండి ఉండేది ఇప్పుడు? విజయనగరం అండి. విజయనగరం, ఓకే. విజయనగరం అంటే వైజాగ్ ఎక్కడయ్యా? అదే విజయనగరం జిల్లా, రాజీవ్ నగర్ అండి. రాజీవ్ నగర్ అండి. ఇప్పుడు విజయనగరం అంటే ఇప్పుడు మీకు రామతీర్థం దగ్గరేనండి? అటు కాదండి, ఇటు ఇలాగా మన ఎస్కోట, అటు జిల్లా విజయనగరం జిల్లాలోనే ఇటు ఎస్కోట. ఎస్కోట వైపు. ఎస్కోట వైపేనా ఎస్కోట? ఎస్కోట కాదండి, లోపలికి. ఓకే. అయితే నేను మీది వీడియో చూసానండి. ఇప్పుడు మామూలుగా మీరు సమయ మంత్రాలు చదువుతున్నారు, నాకు ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? ఏమండి అందులో ఉంది కదండి, మీరు చదివారు. అంటే నేను చూసాను. అయితే నాకు అందులో చాలా డౌట్స్ వచ్చాయి. నేను చూసిన కొద్ది వీడియోలోనే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. అందుకోసం నేను మీకు కాల్ చేశాను, ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడదామని. అయితే నేను మిగతా వీడియో కూడా చూస్తాను, ఇంకా చాలాసార్లు కాల్ చేస్తాను. అంటే నాకు డౌట్ ఏంటంటే, మీరు అర్చకత్వం చేశారా? లేదండి, నేను అటువంటివి నేర్చుకున్నానని చెప్పాను. అర్చకత్వం నేర్చుకున్నారంటే ఇప్పుడు మీరు వేరే గ్రంథాలు ఏమైనా చదివారా సనాతన ధర్మం నుంచి? నేను గ్రంథాలు ఏం తెలియలేదు. వేదాలు నేను ఆ పిల్లల విషయంలో ప్రభువుని నమ్ముకున్నాను. అదే పిల్లల విషయంలో పాపకి పిల్లలు కానీ. ఇప్పుడు మామూలుగా మీరు వేదాలు చదవటం కానీ, పురాణాలు కానీ, అంటే ఇప్పుడు 4 వేదాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, 108 ఉపనిషత్తులు కానీ ఏమి లేదు. సో ఏమీ తెలియదు. నేనైతే పిల్లల విషయంలో మీరు విగ్రహారాధన చెప్పాను. అంటే విగ్రహారాధన అంటున్నారు. మీరు చేసేటప్పుడు మీ పూర్వీకులు మరి వాళ్ళు చేసేటప్పుడైనా సరే, లేదు మీకు నేర్పేటప్పుడైనా సరే, మీకు ఎప్పుడు విగ్రహం అనేది దేనికి అనేది చెప్పలేదా మీకు? వాళ్ళు ఏమి మాకేం చెప్పలేదండి. మరి మీరు ఎప్పుడు అడగలేదా? మరి మేము ఎప్పుడు అడగలేదు. వాళ్ళు చేసేవారు, మేము చేసేవాళ్ళని. తర్వాత మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళు సంసారాలు చేశారు, కాపురాలు చేశారు, పిల్లల్ని కన్నారు, జనరల్ గా నడిచింది. అవును. ఇప్పుడు మీరు అదే పని చేశారు. అవును. మీ పిల్లలు అదే పని చేశారు. అవును. ఎక్కడ సార్ మారింది? మరి ఎక్కడ మారలేదు కదా. మరి మీరు ఎందుకు మారారు? మారడం అంటే నాకు ఇష్టం వచ్చి మారానండి. అదే అండి, మీకు ఇష్టం వచ్చి మారారు. ఇప్పుడు విగ్రహారాధన అంటున్నారు. ఎవరో ఇప్పుడు చర్చికి రమ్మన్నారు. చర్చికి రమ్మంటే మీరు చర్చికి వెళ్లాల్సింది దేవాలయం అంటున్నారు. అంటే ఇప్పుడు దాని చర్చి అనేది ఎందుకంటారో కూడా తెలియదు మీకు. తెలుసా అండి చర్చి అని ఎందుకంటారో? చర్చికి వెళ్ళామన్నారు, వెళ్ళాను అంతే. అంటే చర్చి అని ఎందుకంటారో తెలుసా మీకు? ఇప్పుడు దేవాలయము అంటే దేవుడు దేవుడు వసించేటువంటి ఆలయము. అక్కడ మనం ఇచ్చేటువంటి ఆ విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎందుకు చేస్తారు? పోనీ అదన తెలుసా మీకు? తెలియదయ్యా నాకు. చదువుకున్నాను అలాంటిదని. అంటే దేవాలయము గుడి అంటున్నారు చర్చిని. బహుశా గుడి అంటారు. ఒకవేళ ఏమైనా గుడి అనకూడదండి, గుడి అనకూడదు. గుడి అనేవాళ్ళు ఎవరో తెలుసా మీకు? రోమన్ క్యాథలిక్స్. ఇప్పుడు ఇందులో హిందుత్వంలో కులాలు అంటారు, కానీ కులాల కంటే కూడా క్రైస్తవంలో చాలా డెమాన్స్ట్రేషన్ ఇవి ఉన్నాయండి. అంటే చాలా విభాగాలు ఉన్నాయి. దగ్గర 30,000 విభాగాలు ఉన్నాయి. ఒక చర్చి వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు. కానీ హిందువుల్లో అలా కాదు. ఇప్పుడు రామాలయం వెళ్ళిన వాడు శివాలయం వెళ్ళకూడదని లేదు. దేనికి వెళ్ళినాడు దానికి వెళ్తాడు, దానికి వెళ్ళినాడు దేనికి వెళ్తాడు. అయితే మీరు మొదటిసారి చర్చికి వెళ్ళినప్పుడు, అయితే దేవాలయం కాదు గుడి కాదు గుర్తుపెట్టుకోండి. మీరు మొదటిసారి చర్చికి వెళ్ళినప్పుడు మోకాల మీద కూర్చున్నామని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎర్రర్ అని ఎందుకు చెప్తున్నాను, ఇది తప్పు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మొదట వెళ్ళిన వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ, లేదంటే అది మీ భాషలో విగ్రహారాధన చేసేవాళ్ళు కానీ, ఒకవేళ కొత్త ప్రదేశానికి ఎక్కడికన్నా వెళ్తే అది ఇది వేసుకుని కూర్చోవడం ఆచారం. మఠం వేసుకుని కూర్చోవడం ఆచారం. తెలుసండి మఠం అంటే? అవునండి. ఇప్పుడు మఠం అంటే తెలుసు కదా. మఠం వేసుకుని కూర్చోవడం అంటారు. సో ఇక్కడ మఠం వేసుకుని కూర్చోకుండా మీరు మోకాలు దండ వేశారు అన్న రీతిలో చెప్పారు అక్కడ.
అదొక తప్పు. అంటే కూర్చున్నాం. ఇప్పుడు మీరు మీ పిల్లల కోసం మతం మారి నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇప్పుడు అయితే మీరు ఇంకొక మాట, తప్పు మాట చెప్పారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే పచ్చి తప్పు మాట. అది బైబిల్లో ఉన్నదే చెప్తాం. బైబిల్లో ఉన్నది అది, అంతేగాని మీరు అక్కడ స్పష్టంగా మెన్షన్ చేసి ఉండాల్సింది. ఓకే, వదిలేయండి. అండ్ రెండో విషయం, చెప్పండి. సర్వరక్షకుడు అంటున్నారు. ఆయన స్వీయ రక్షకుడే కాదు. యేసు గురించి మీకు ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు, కానీ బైబిల్ మొత్తం నేను 2 సార్లు చదివిన దాన్ని బట్టి కొత్త నిబంధనకి పాత నిబంధనకి సంబంధం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త నిబంధన అనేది కల్పితం, యేసు అనే పాత్ర కల్పితం. ఈ ఏదైతే మత్తయి సువార్తలో కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అనేటువంటి ఒక లంగావాక్యాన్ని తీసుకొని ఒక మొత్తం ఒక కల్పిత పాత్ర, అంటే ఒక కల్పిత గ్రంథాన్ని తయారు చేశారనమాట. పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని కొత్త నిబంధన అనేటువంటి పూర్తి గ్రంథాన్ని తయారు చేశారు. సో ఇప్పుడు మీకు తెలియకపోయి ఉండొచ్చు. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు యేసు అనే పాత్ర కల్పిత పాత్ర, అసలు యేసు అనే పదమే తప్పు. ఎందుకంటే ఇక్కడ మీకు వాక్యం ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు బైబిల్ చదివారా? చెప్పండి. అడుగుతున్నాను జస్ట్. చెప్పండి. చదివారా? నేను పెద్దగా చదువుకోలేదండి. రైట్. యాక్చువల్గా ఏంటంటే మీరు చదివి ఉంటే దాని జోలికి కూడా పోయేవాళ్ళు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు ఎవరైతే చదివి మీకు వచ్చి చెప్పి మిమ్మల్ని మత మార్పిడి చేశారో వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ సొంతంగా చదివింది కాదు. సమ్ పాస్టర్స్ బ్రెయిన్ వాష్ చేసింది. సో దాన్ని పాపం వాళ్ళు పెడుతున్నారు కదా. అదే యాక్చువల్ గా నేను అంటున్నది, ఒరిజినల్ గా మీరు చదివితే, మీకు మీరుగా చదివితే అసలు దాన్ని ఒక మామూలు పుస్తకంగా కూడా చూడదు. దాని మీద ఉమ్మేయడానికి కూడా చిరాకు పడతారు అనమాట. ఉమ్మేయడానికో వచ్చపోయడానికి కూడా చిరాకు పడతారు. అటువంటి బూతు గ్రంథం అది. ఇది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, ఈ యేసు అనే పదమే కల్పితం అని ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనలో బేస్ చేసుకొని రావాల్సిన రక్షకుడు మెస్సయ్య. సో మెస్సయ్య ఇంకా రాలా. ఇజ్రాయేల్ వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. గ్రంథం గురించి అయ్యా నాకు పెద్దగా అంత తెలియదు, కానీ ఒక నెంబర్ పెడతాను, ఆయనకి చేయండి. ఎవరండి? జోషి గారా? హనీ జాన్సన్ గారని. హనీ జాన్సనా? హనీ జాన్సన్ కి నేనంటే భయం అండి. ఇట్లాంటివి అడుగుతానని నా ఫోన్ ఎత్తరు. ఇంకొక విషయం మీకు తెలుసో లేదో, హనీ జాన్సన్ 2017లో ఛానల్ పెట్టుకుని మాట్లాడే సమయానికి నేను ఆల్రెడీ జనాలకి చాలా మందికి తెలుసు. నేను తీసుకెళ్లి పరిచయం చేయడం ద్వారానే హనీ జాన్సన్ ఇప్పుడున్న స్టేజ్ లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు నాతో మాట్లాడాలన్నా సరే ఒక మాట మీరు ఇంకో మాట చేయండి. పోనీ చెప్పండి. మీరు అలా కదా, మీ నంబర్ నేను పెట్టి ఫోన్ చేయిస్తాను. చేయించండి, లేదంటే మీరైనా సరే కాన్ఫరెన్స్ లో ఉండి ఫోన్ చేయించండి, నేను మాట్లాడదాం. చదువుకోలేదు కదా. అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడు అన్నది మీకు తెలియాలి కదా. అదే మరి, అందుకని. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రంథాలు చదివారని నేను ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు హనీ జాన్సన్ కూడా చదివింది ఏం కాదు, ఎక్కడో ఎవరో. ఇప్పుడు ఒక ఆవిడ ఉంటది, ఒక పాపిస్ట్, పెడుతున్నారు కదా వాళ్ళు చూస్తున్నారు హనీ జాన్సన్. నేనదేనండి హనీ జాన్సన్ ని నేను ఆల్రెడీ. మీరు పని చేయండి, ఒక మాట మీరు చేసి మాట్లాడతారా అతనితోని, హనీ జాన్సన్ తోని? కాదండి, హనీ జాన్సన్ గారికి చెప్తాను, మీకు నెంబర్ ఇస్తాను. లేకపోతే మీరు ఒకసారి ఆయన యూట్యూబ్ లో చూస్తారు. నేను అడుగుతున్నది, మీరు హనీ జాన్సన్ తో మాట్లాడతారా? ఎప్పుడైనా మాట్లాడతారా అంటున్నా. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడతారు కదా. మీరు మాట్లాడినప్పుడు ఫణి రాజేష్ అని పేరు చెప్పండి. ఫణి రాజేష్ అండి? ఫణి రాజేష్ అండి, ధర్మ పోరాటం ఫణి రాజేష్. ఓకే సార్. ఒకసారి మీరు ఆ మాట చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చెప్పింది కూడా తెలుసుకుంటాం కదా, తప్పే ఉందండి. అదేనండి, తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఈ బైబిల్ మీద ఏదైనా క్వశ్చన్ చేసామనుకోండి, క్రైస్తవులు ఏం చెప్తారు? దేవుణ్ణి ప్రశ్నించకూడదు, నువ్వు బొంగు బోసాను అంటారు. కానీ సనాతన ధర్మం అలా చెప్పదండి. పరిప్రశ్న. ఇప్పుడు ఎవరైనా సరే మహర్షులు అనే వాళ్ళు ఆ పైన ఉన్న వాళ్ళని ప్రశ్న వేయటం ద్వారా మనకి ఎంత జ్ఞానం వచ్చింది. మనకున్న జ్ఞానం అపారమైన జ్ఞానం. బైబిల్ చూసుకుంటే మీరు బైబిల్లో సింపుల్ గా బైబిల్ని చెప్పేవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు పాస్టర్లు ఉంటారు చూసారా, వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి, ఒకటే క్వశ్చన్. తెలుసుకుంటానయ్యా, మీరు చెప్పారు కదా, తప్పే ఉంది మీరు చెప్పింది. అదే అండి, మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మన కళ్ళతో మనం చూస్తున్నటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి సనాతన ధర్మ గ్రంథాల్లో ఉన్నాయి కానీ బైబిల్లో ఎందుకు లేదు? అడగండి. ఇప్పుడు అడిగితే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. అంటే ఈ సాక్ష్యం అనేది, సాక్ష్యాలు చెప్తూ చాలా మందిని ఏమార్చి బ్రెయిన్ వాష్ చేసి మత మార్పులు చేస్తున్నారు. సో యాక్చువల్గా మీకు బైబిల్ గురించి తెలియదు కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేయదలుచుకోలేదు.
ఓకే సో బైబిల్ గురించి తెలుసుంటే బాగుండేది మీకు. తెలుసుకోకుండా ఎవరో చెప్పారు, ఏదో చేశారు కాబట్టి మీరు ఏదో మత మార్పిడి చెంది పాపం ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ గురించి మీకు తెలుసుంటే కనుక క్లియర్గా మాట్లాడేవాళ్ళం అండి, విత్ రెఫరెన్సెస్, బైబిల్ రెఫరెన్సెస్. బైబిల్లో పలానా వాక్యం పలానా చోట ఉంది, సో దాన్ని ఇట్లా తీసుకొచ్చి మేము ఎలా చెప్తున్నాము, మరి మీరు ఏ రకంగా ఇదయ్యారనే దాని మీద మాట్లాడడానికి. యాక్చువల్గా సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను అడిగింది ఏంటంటే, ఆ సాక్ష్యం చెప్పే వాళ్ళ నెంబర్ మాకు ఇవ్వండి. వాళ్ళకి ఎంతవరకు తెలుసు బైబిల్? మేము ఎప్పుడైనా సరే పలానా వ్యక్తిని అడిగితే మీకు బైబిల్ తెలిసి మారారా అంటే, బైబిల్ తెలిసి కాదు, మా బాబు కొంట్లో బాగాలేదనో, మా పాపకు పిల్లలు పుట్టలేదనో, లేదంటే మా భర్తకి క్యాన్సర్ అనో, ఇలా ఏదో రోగం పేరు చెప్పుకొని మతం మారిన వాళ్ళే తప్ప, అంటే ఇట్లా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మానసిక రోగులు. సో అలాంటి వాళ్ళని మేము పెద్దగా ఇదవ్వము. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను తప్పుపట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీకు తెలియదు బైబిల్, మీకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడదాము. ఒకవేళ మీరు కనుక కాల్ చేయిస్తానంటే కనుక. నాకైతే తెలీదు, మేము మామూలుగా ప్రభుని నమ్ముకున్నాం అంటే. అదే ఇంకొక విషయము, మీరు ప్రభు అంటున్నారు కానీ ఆయన ప్రభువు కాదు, అలాగని అసలు పుట్టలేదు. ఫస్ట్ బైబిల్ ప్రకారము యేసు క్రీస్తు అనే వ్యక్తి, లేదంటే ఇంకొకటి కావచ్చు, అతను పుట్టలేదు. సో దీని మీద మేము ఒక పాస్టర్ని డిబేట్కి పిలిచి కూర్చోబెట్టి ప్రూవ్ చేసాం, లైవ్లో ప్రూవ్ చేసాం, అయిపోయింది. అందుకని మేమంటే భయం. సరే మీకు కూడా ఐడియా వస్తుంది కదా, ఇప్పుడు పాస్టర్ అది హనీ జాన్సన్తో మాట్లాడతాను అంటున్నారు కదా, హనీ జాన్సన్కే చెప్పండి, ధర్మ పోరాటం ఫణి రాజేష్ అంటే ఫోన్ చేశాడు, మీరు ఏమైనా మాట్లాడతారా? వీలైతే కనుక. ఆయన మాట్లాడలేనప్పుడు ఇంకెందుకు రండి మళ్ళీ. అది జోషి ఫోన్ ఎత్తట్లేదండి, ఫస్ట్ మీకే చేశాను ఫోను, తర్వాత మన జోషికి చేద్దాం ఒకసారి, కనుక్కున్నాము. మరి ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని మాట్లాడించే ముందు కనీసం ఇవన్నీ అడగాలి కదా, అడిగాడా లేదా ఒకసారి కనుక్కుందాం అని చెప్పేసి చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి. ఇప్పుడు మీకు ఎత్తాడా? జోషి మరి ఎత్తాలి కదండి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మరి ఇప్పుడు నెంబర్ పెట్టిన తర్వాత ఫోన్ చేస్తే ఎత్తాలి కదా. ఇప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఒక 5-6 సార్లు చేసి ఉంటాను, ఫోన్ ఎత్తట్లేదు. మరి సరే మీరు ఒకసారి చెప్పండి, అది నా నెంబర్ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అతను నాకు ఎత్తినా సరే, లేదంటే అతను చేసినా సరే. నాకు ఎత్తలేండి, నాకేం ఎత్తడు ఫోన్. మీకు కూడా ఎత్తట్లేదా? అంటే మిమ్మల్ని ఉపయోగించుకుని వీడియో చేసుకొని పని పూర్తి అయిపోయింది, నీకు వదిలేసాడు అనమాట అయితే. సరే సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫణి రాజేష్. విన్నారు కదా ఇప్పటి వరకు ఆడియో. సో ఇటువంటి వీళ్ళని నిజానికి ఇప్పుడు ఎవడైనా సరే నేను మతం మారాను, నేను యేసుని తెలుసుకున్నాను అని ఎవడైనా చెప్తే, ఏదైనా సాక్ష్యం చెబితే, ఆ సాక్ష్యం చెప్పిన వాళ్ళ నెంబర్లు మాకు ఇవ్వండి అని ఎందుకు అడిగానో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ పాటికి. సో మాట్లాడిందంతా వినే ఉంటారు. ఇప్పుడు జోషి తమ్ముడికి, సో జోషి ఇప్పుడు అతను తీసుకొచ్చావు, శుభ్రంగా సాక్ష్యం చెప్పించావు, అతని నెంబర్ తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టావు, నువ్వు సైలెంట్గా దాక్కున్నావు, నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు. బాగా గిట్టుబాటు అయిందా? ఎందుకు ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పి మత మార్పులు చేసేదానికంటే శుభ్రంగా అయితే ముష్టి ఎత్తుకుని బతకడమో, లేదంటే వ్యభిచారం చేసుకుని బతకడమో బతకచ్చు కదా. ఎందుకు ఆ బతుకు తమ్ముడు? ఇకపోతే ఈ దొంగ సాక్ష్యాన్ని ఒక వీడియో రూపంలో ఇచ్చినటువంటి మన ఎలీషారాజ్ తమ్ముడు. సో తమ్ముడు, నీకైతే థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇట్లాంటి గొర్రెల్ని నాకు దొరకబుచ్చిస్తూ ఉండు ఏంటి, నేను పట్టుకొని శుభ్రంగా నెలకేసి కొడతా ఉంటాను. అయితే నువ్వు ఇంకొక మాట చెప్పావు, ముసలి బొమ్మాలి మహాజనానికి మరదల పిల్ల. సో దాంతో మాట్లాడమన్నావు, దాని నెంబర్ అయితే లేదు మన దగ్గర. అయితే నేను దాంతో మాట్లాడడానికి ఆల్టర్నేషన్ ఎవడంటే మన సప్తగిరి అనేవాడు. సో వాడి ద్వారా మాట్లాడదామన్నా సరే దాంతో మాట్లాడడానికి ఎప్పుడు అవలా. ఎవరు? మన మహాజనానికి మరదల పిల్ల ముసలి బొమ్మాలి. సో ఆల్రెడీ ఇవ్వాల్సిన కౌంటర్స్ అనేవి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇచ్చేసాం. అసలు నిజానికి దాని మొగుడు అనేటువంటి ఒక లుచ్చాగాడిని తీసుకొచ్చి టీటీడీలో టెంపరీ ఉద్యోగిగా పెట్టడమే తప్పు.
ఈ లంచముండ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తెలిసి తెలియకుండా పైపైన చదివేసి పనికి మాలిన రెఫరెన్స్లు అన్నీ కూడా ఈ లుచ్చాగాళ్ళకి ఎవరెవరు మన హనీ జాన్సన్ అనేటువంటి బర్మా దొంగ, అలాగే సిహెచ్ఈ సాంబశివరావు, సాక్షాత్తు శివుడి పేరు పెట్టుకున్నటువంటి మతం మారిన ఇంకొక లుచ్చాగాడు, అరగుండు వెధవ, ఇలాంటి వాళ్ళు. అలాగే ఈడు సప్తగిరి గాడు, చాలామంది ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళందరికీ తెలుసు అనుకో మన దెబ్బ ఎట్లా ఉంటుంది అన్నది. కాకపోతే ఏంటంటే పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అనవసరంగా ఇరికిచ్చారు. మన జోషిగాడు ఫోన్ ఎత్తుతాడేమో, అడిగి ఫుల్గా రౌండ్ వేసుకుందాం అనుకున్నాంలే, కానీ జోషిగాడు ఎస్కేప్ అయిపోయాడు. ఏరా జోషి, ఏం పనులు రయ్యే? సరే నువ్వు పెట్టావు, నెంబర్ పెట్టావు, మంచిది. అయితే ఇప్పుడు ఇంకా ఇలాంటి నెంబర్లు ఏమైనా దొరుకుతాయేమని చూస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడిద్దాం చెప్దామని. ఏ ఒక్కడైనా ఎవడైనా సరే నేను బైబిల్ చదివి యేసుగాడిని తెలుసుకొని మతం మారానని ఎవడైనా చెప్తాడేమోనని భూతద్దం పెట్టి ఎదుగుతున్నాను రా. ఎవడు దొరకడేమిరా. ఈ పెద్ద ఆయనేమో వాళ్ళ పిల్లల గురించి అని మతం మారని అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ కూతురు ఎవరైతే ఉందో కూతురు దగ్గరికి వచ్చినటువంటి క్రైస్తవులు అంజాముండను కదా తిట్టాలి. దానికి వద్ద దొరద ఎందుకు వచ్చి చెప్పాలి చెప్పు? పనికిమాల ముండలు అందరూ వదిలేసి, ఊరి మీద వదిలేసి, మీకు ఇంక వేరే పనేం లేదరా? ఎవడురా అసలు ఈ యేసుగాడు? ఎవడురా? ఎవడు మీకు అయినోడా పోయినోడా? నా దేశానికి రక్తం చిందించినోడా? స్వతంత్ర సమరయోధుడా? ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయనార్ల వంశంలో కూడా ఎవడు రాడు? యేసుగాడు ఎవడు రాడు? అసలు ఎవడో తెలియనటువంటి, ఎవడికి పుట్టాడో తెలియనటువంటి, అసలు పుట్టాడో లేదో తెలియనటువంటి ఒక లుచ్చాగాడి కోసం, యేసు అనే లుచ్చాగాడి కోసం ఏంద్రా ఈ లంగా పనులు జోషిగా? అయితే తమ్ముడు ఎలీషరాజ్, అయితే నేనేదో రక్షించబడాలి అనుకుంటూ ఎవరైతే పాపం ఆ బురదలో పడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా నువ్వు నాకు ఇస్తావని, నేను అలాగే మాట్లాడించి వాళ్ళ చేతే చెప్పిస్తానని ఏంటి మళ్ళీ చెబుతూ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. ఏంటి ఆశిద్దాం, ఎంతవరకు వీలైతే అంతమందిని వెనక తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పాపం ఈ తాతగారికి ఏమీ తెలియదు, ఆల్రెడీ ముగిసిపోయింది ఆయన జీవితం. పాపం ఇక వాళ్ళ పిల్లలు అంటావా, ఆల్రెడీ చర్చిలకు వెళ్ళిపోయి పాస్టర్ల చేతిలో ఒత్తించుకోవడం, నొక్కించుకోవడం అలవాటు పడిపోయిన జీవితాలు. అంత తొందరగా వెనక రమ్మన్న రాలేవు పాపం. కాబట్టి ఓకే, పాస్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు, చేయని. కన్న తండ్రికి కట్టుకున్న మొగుడికి లేని బాధ నాకెందుకు తమ్ముడు? అయితే రీషరాజు, నువ్వు కూడా త్వరలోనే ఇటువంటి లుచ్చా లఫంగి దొంగనాయాల్లో చెప్పేటువంటి దొంగ సాక్ష్యాలు, లఫంగి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పని రుజువు చేసిన తర్వాత నువ్వైనా సరే స్వచ్ఛందంగా ఆ లంజమతాన్ని, ఎందుకు లంజమతం చెప్పాను కదా, యేసు అనే లంజా కొడుకు, అంటే మేరీ అనే లంజకి పుట్టినటువంటి యేసు అనే లంజా కొడుకు ముక్కే లంజా కొడుకులు పాటించేటువంటి లంజమతం. సో ఎవరైనా సరే ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారని ఆశిస్తూ, ఎలీషరాజ్ తమ్ముడు ఇంకా వీలైన నెంబర్లు పట్టుకొని నాకు ఇవ్వాలని, మన జోషిగాడు తిరిగి నాకు ఫోన్ చేయాలని, వాడిని కూడా నేను కూడా ప్రశ్నించాలని. సో మన వంతు బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళాలని, విషయం ఏంటన్నది తెలియజెప్పే ప్రయత్నం చేయాలని, ఏమీ తెలియని ఇటువంటి అమాయకుల సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు నమ్మొద్దని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.